హాయ్ ఫ్రెండ్స్, మీరు కష్టపడి సంపాదించిన డబ్బును మీకోసం పనిచేసేలా చేయాలని అనుకుంటున్నారా? అయితే మీరు అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? ప్రపంచంలో ఇది ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది? అసలు స్టాక్ మార్కెట్ని ఎవరు ఆపరేట్ చేస్తారు? ఇలాంటి ఎన్నో విషయాలని మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్? మనం ఒక కంపెనీ యొక్క షేర్స్ని కొనడం లేదా అమ్మడం చేసే ఒక మార్కెట్ ప్లేస్. షేర్స్ అంటే మనం ఏ కంపెనీలో షేర్స్ కొంటే మనకు ఆ కంపెనీలో లాభ నష్టాలలో వాటా ఉన్నట్లు అర్థం. వెన్ అండ్ వేర్ డిడ్ ద వరల్డ్స్ ఫస్ట్ స్టాక్ మార్కెట్? 1602లో నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో అఫీషియల్గా స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయింది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ టైం మార్కెట్లోకి తన షేర్స్ని అమ్మింది. 1830లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ టైం ఇండియాలో ట్రేడింగ్ స్టార్ట్ చేసింది. హూ ఆపరేట్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అనేది ఇండియా స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అండ్ ఇన్వెస్టర్స్ యొక్క మనీకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. బిఎస్సి అండ్ ఎన్ఎస్సి ఈ టూ ఎక్స్చేంజెస్ సెబీ కింద వర్క్ అవుతాయి. ఈ టూ ఎక్స్చేంజెస్ ద్వారానే మనం స్టాక్స్ని కొనడం లేదా అమ్మడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా బిఎస్సి అనేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది 9th జూలై 1875లో స్టార్ట్ అయింది. ముంబైలోని దలాల్ స్ట్రీట్లో ఉంటుంది. ఏషియాలోని ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇది. సెకండ్ వన్ ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అఫీషియల్లీ 1993లో స్టార్ట్ అయింది. ఇది కోల్కతాలో ఉంటుంది. ఈ టూ ఎక్స్చేంజెస్ ద్వారానే మనం ఇండియన్ స్టాక్ మార్కెట్లో బై ఆర్ సెల్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఒక కంపెనీ మార్కెట్లో లిస్ట్ కావాలి అంటే ఆ కంపెనీకి కనీసం 3 సంవత్సరాల ప్రాఫిట్ ఉండాలి. అలాగే ఎన్ఎస్సి నిబంధనల ప్రకారం కంపెనీకి 1 కోటి నెట్వర్త్ ఉండాలి. అలాగే కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఆడిట్ కమిటీ ఉండాలి. ఈ రూల్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసిన కంపెనీకి సెబీ అప్రూవల్ ఇస్తుంది. అసలు మీకు చాలా షార్ట్కట్లో చెప్పిన ఈ ఐపీఓ లిస్టింగ్ ప్రాసెస్ అనేది, అసలు ఈ ఐపీఓ లిస్టింగ్ ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. మనకు అది అంతగా అవసరం లేదు కాబట్టి షార్ట్కట్లో ఒక కంపెనీ ఎలా లిస్ట్ అవుతుంది అనేది చెప్పినాం. సో ఇలా లిస్ట్ అయిన కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ చేయాలి అంటే బ్రోకరేజ్ యాప్స్ ఎన్ఎస్సి ఆర్ బిఎస్సితో లింక్ అయి ఉంటాయి. ఈ బ్రోకరేజ్ యాప్స్ని యూజ్ చేసి బై ఆర్ సెల్ చేయవచ్చు. లైక్ డిస్ప్లేలో చూపెట్టినట్టు ధన్ కావచ్చు, జీరోదా కావచ్చు, ఫైర్స్ కావచ్చు, ఆప్స్టాక్స్ కావచ్చు, ఇలా చాలా బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఫైనల్గా మీకు ఈ వీడియోతో ఒక చిన్న క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. సో మార్కెట్ అనేది ఎలా ఫంక్షన్ అయింది, ఎలా ఒక కంపెనీస్ లిస్ట్ అవుతాయి మార్కెట్లో అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో బ్రోకరేజ్ యాప్స్లో డీమ్యాట్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.